పోతీఫర్ భార్య వచ్చి యోసేపు ముందు నిలబడి పాపము చెయ్యమని టెంప్ట్ చేస్తుంటే యోసేపు అంటున్నాడు, మేడం ఐఎమ్ వెరీ సారీ మేడం, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ మేడం. ఎందుకు సారీ చెప్తున్నాను అంటే, ఐఎమ్ వెరీ సారీ మేడం. మా డాడీ నన్ను చూడకపోయినా, మా మమ్మీ నన్ను చూడకపోయినా, మా పాస్టర్ గారు నన్ను చూడకపోయినా, పరలోకం నుంచి 2 కళ్ళు నన్ను చూస్తున్నాయి. చెప్పట్లో దానియేలు దగ్గరికి నెబుకద్నెజరు యొక్క అన్న పానీయాలు రాగానే మేము తినము, మేము తాగము. ఎందుకంటే మా డాడీ చూడకపోయినా, మా మమ్మీ చూడకపోయినా, మా చెల్లె చూడకపోయినా, మా అక్క చూడకపోయినా, పాస్టర్ గారు చూడకపోయినా, మేము చేస్తున్న ప్రతిదీ 2 కళ్ళు చూస్తున్నా. చవలో మా తలంపులు, మా మాటలు, మా చూపులు, మా నడత ఎవరు గమనించినా గమనించకపోయినా మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. సభలో ఈ హృదయం, నీ ఆలోచనలు మారిపో, నీ ఆలోచనలు మార్చుకో, నీ గమ్యము మారిపోబోతున్నది. ఆలోచనలు మార్చుకో, నీ దర్శనానికి జీవము కలగబోతుంది. నీ ఆలోచనలు మార్చుకో, నీ కలలకి జీవము కలగబోతుంది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఏమి చూడాలా, ఏమి చూడొద్దు, ఏం మాట్లాడొద్దు, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏమి తినాలా, ఏమి తినొద్దు, ఏమి తాగాలా, ఏమి తాగొద్దు, అటు గడుగున నీ ఆలోచనలే నిన్ను గమ్యానికి చేర్చం. ఈ ఉదయం ఎందుకు వచ్చినావంటే, నీ తలంపులు మారిపోబోతున్నాయి, నీ ఆలోచనలు మారిపోతున్నాయి, నీ ఉద్దేశములు మారిపోతున్నాయి. ఈ యుద్ధంలో నీ ఆలోచనలు దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. మొబైల్ ఫోన్ తీసి ఎన్నో చూసినా, ఈ రోజు నుంచి చూడవలసినవే నువ్వు చూడబోతున్నావు, వాడుకోవలసినవే నువ్వు వాడుకుంటున్నావు. ఈ రాత్రి ఎంప్టీ హ్యాండ్స్ తో వచ్చినావు, భయంతో, ఆందోళనతో. ఈ 24లో నా భవిష్యత్ ఏంటిది, నా దర్శనం ఏంటిది, నా గమ్యం ఏంటిది అని భయం 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 భయం. కానీ ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చినావంటే, నీవు గమ్యం చేరబోతున్నావు.